ఈ వేదాంతం అనే దాని పదానికి అర్థం ఏంటి? వేదం అంతం చివరిదాకా ఉన్నది వేదాంతం. పురాణం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇట్లాంటి వైరాగ్యాలు ఉన్నాయి. శ్మశాన వైరాగ్యం, శ్మశానానికి పోయినప్పుడు అబ్బా ఇట్టగే చచ్చేవాళ్ళం, ఏ రోజైనా చచ్చేవాళ్ళమే, మనం ఏం తప్పు చేయకూడదు. అక్కడ వరకే ప్రహరీ గోడ వరకే, ప్రహరీ గోడ దాటంగానే యువతలు రాగానే ఎవరు తీసుకుపోతావా? ఏమి లేదు, మొత్తం ఇక్కడ ఉండేది. లోకులను కొట్టి కాజేసి సంపాదించి దాచిపెడతావు. ఒక్కటేమైనా వస్తుంది, ఒంటి మీద గొడ్డు వస్తుందా? ఏమీ రాదు. అది శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. మరి తల్లి శిశువు పుట్టబోయే ముందు పడే బాధతో అమ్మో ఇది భర్తతో కాపురం చేయనట్టుంది, అదైపోయిన తర్వాత మళ్ళీ మామూలే. పురాణ వైరాగ్యం, ఇవన్నీ పురాణాలు నేను చెబుతుంది. ఈ పురాణ వైరాగ్యం, అమ్మో ఇది చేస్తే మహాపాపం కావాలో చేయకూడదు, అదైపోవటం. ఏమకల్లా కనీసం భగవంతుణ్ణి స్మరించాలి. పొద్దున్నే లేచి నీ ఇష్టదైవాన్ని స్మరించాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తూ తెలిసిన వాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు చెప్పింది చేస్తూ ఉండాలి. అన్నిట్లోకి ఏమిటి ప్రత్యేకమైనది ఏంటంటే అన్నదానము కన్నా అధిక దానము లేదు, తల్లిదండ్రుల కన్నా దైవమేది, సత్యశీలత కన్నా జగతి తపం వేది. ఎవరన్నా పుడితే 10 మందికి భోజనం పెడుతున్నావు, నీకేదైనా సంతోషం కలిగితే 10 మందికి భోజనం పెడుతున్నావు. ఏదైనా తీర్థయాత్ర పోతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళావు, వాడు వెంకటేశ్వర స్వామి దీపారాధన ప్రసాదాలు కాబట్టి దీపారాధన చేసి 10 మందికి భోజనం పెట్టావు. కాశీకి పోయిస్తావు, కాశీ సమారాధన భోజనం పెట్టావు, పెళ్ళైతే భోజనం పెట్టావు. ఇటువంటి మహాపాపాలని పోవటానికి అన్నదానం. అన్నదానం చాలా విశేషమైంది. ఈ అన్నదానం ఎట్లా ఉండాలి? ఇదంతా ఇవాళ జరుగుతున్నది ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 జాతులు ఉన్నాయి. ఈ 4 జాతుల్లో బ్రాహ్మలు, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అన్నారు. ఎవరైనా నువ్వు పండితుడు అంటే నేను పండితుడు మొదటి నుంచి కాలే. జన్మనా జాయతే శూద్ర, పుట్టేప్పుడు శూద్రుడిగానే పుట్టా. కర్మనా జాయతే ద్విజ, మా వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలని నేర్పితే నేను ద్విజుడినైనా. వేద పాఠంతో విప్రాణం, వేదం చదువుకుంటే విప్రుడినైనా. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, మరి దైవాన్ని పూజిస్తూ దైవం పేరుతో ప్రతి వ్యక్తిని కూడా దైవస్వరూపంగా చూస్తూ వాకిట్లోకి వచ్చిన వాళ్ళని గౌరవించడం, వాకిట్లో వచ్చిన వాళ్ళని మంచినీళ్ళు ఇవ్వటం, ఇవన్నీ కూడా మంచి పద్ధతులు. ఎవరినో వచ్చారు లోపలికి వస్తే ఇబ్బందులు బయట నుంచోబెట్టి బయటే మాట్లాడి పంపించేటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చినాయి. కారణం ఏంటంటే లోపలికి వస్తే ఏది చూస్తాడో, ఎందుకు వచ్చాడో, ఇటువంటి అనుమానాలు. ఇవాళ ఎవరైనా సరే గృహస్థాశ్రమ ధర్మం అనేది ఉంటుంది. ఈ గృహస్థాశ్రమ ధర్మం ఏంటంటే తను తింటూ ఒకటి పెట్టడం అనేది చాలా అవసరం. అది లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ శ్రవణం, కీర్తనం, భగవంతుడు చెప్పిన మాటలు వింటాం, భగవంతుని కీర్తించడం, మంచి వాళ్ళని ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవంగా భగవంతుడిగా చూడాలి. భోజనం చేసే టైంకి వచ్చిన వాడు మహావిష్ణువు అని శాస్త్రం. పెద్ద వాళ్ళు ఏం చేశారు? ఆ టైంకి తినే వాళ్ళకి వస్తే వాళ్ళకి లేకపోయినా అవసరం వాళ్ళకి పెట్టి వీళ్ళు ఫస్ట్ పడుకున్నారు. అటువంటి కుటుంబాలు బాగా వృద్ధి పొందినాయి. వాళ్ళు కొన్ని తరాలు గడిచిపోయినా కూడా వాళ్ళు ఈరోజు కూడా పూజింపబడుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు అన్నదానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కాబట్టి అన్నదానాలు మించిన దానం లేదు, తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు. అన్నదానం ఒకటి, తర్వాత పెద్దవాళ్ళు చెప్పింది వినటం, తర్వాత నీ గృహస్థి తీరులో నువ్వు ఎట్లా పుట్టావో, నీ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల నువ్వు పుట్టావేమో అది చూసుకోవటం, జ్యోతిష్యం అనేది దానికి అవసరం. తర్వాత పుట్టిన తర్వాత నువ్వు విద్య విజ్ఞానం కలిగి ఉండటం. ఇవాటి విద్యలో విజ్ఞానం వచ్చేటువంటి విద్య లేదు.
ఇంగ్లీష్ చదువు. ఇంగ్లీష్లో మరి మన రామాయణ భారత భాగవతాలు ఇవి ఇక్కడ భగవద్గీత ఏమీ లేవు. దాంతోపాటు ఇది కూడా కొంత అభ్యసించాలి. అభ్యసించిన వాడు చెప్పింది వినాలి. రోజుకొక శ్లోకానికైనా భగవద్గీత శ్లోకానికైనా అర్థం తెలుసుకోవాలి. ఇవన్నీ అవసరం. ఇవి కాకపోయినా ఇవి తెలుసుకుంటా నీకు అవకాశం లేకపోయినా నువ్వు ఏదైనా పెద్ద చదువు చదివి లక్షలు సంపాదించేటప్పుడు ఒక మంచికి ఉపయోగపడాలి. ఇవన్నీ కూడా పూర్తిగా పోయినాయి. ఇవాళ ఏమిటాయంటే ఎక్కడన్నా పెళ్లి జరుగుతోంది, పంతులు గారు వచ్చారా, శాస్త్రి గారు వచ్చారా అంతకుముందు. ఇప్పుడు పంతులు వచ్చారా, తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత వ్యాపారులు వచ్చారా. ఈ రకమైనటువంటి స్థితికి దిగజారిపోయింది. కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ జాతి 5 జాతులు ఇచ్చారు. 4 జాతుల్లో మా గొప్ప జాతి బ్రాహ్మణ జాతి అన్నారు. ఈ బ్రాహ్మణ జాతి విలువ గల జాతి అన్నారు. ఆ విలువ గల జాతికి ఎంతైనా ఒక వజ్రం ఉందండి. వజ్రానికి ఎంత రేటైనా పెట్టి తీసుకున్నారు రాజులు. దానికి ఇంత లిమిట్ లేదు. దాన్ని కొనగలవాడు ఉంటే ఎంత రేటైనా పెట్టి తీసుకున్నారు. అట్లాగే వజ్రం ఎంతో, బ్రాహ్మణుడు కూడా అంతే. రాయన్నది ఒకనాటికి రత్నమౌడు రా అని ఒక పాటలో చెప్పారు. అటువంటి రత్నాలు మనకు చాలా ఉన్నాయి. పండితులు చాలామంది ఉన్నారు. పీఠాలు చాలా ఉన్నాయి. ఈ పీఠాలను కూడా మనకు మంచి నేర్పుతున్నాయి. ఈ మంచిని మనం నేర్చుకోవాలి, మంచిగా జీవించాలి, మనకున్న దోషాలను పోగొట్టుకోవాలి. చదువుకుంటాం, ఇంజనీరో, డాక్టరో, ఐఏఎస్ కలెక్టరో, లేకపోతే ఎస్పీనో, ఐపీఎస్ఓ, చార్టెడ్ అకౌంటెంటో ఇట్లాంటివన్నీ చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు. గుళ్ళోకి వస్తారు, దేవుడికి అన్నం పెడతారు, అభిషేకం చేయించుకుంటారు. ముందు టికెట్ గుడికి కట్టాలి. గుడి కట్టిన తర్వాత అభిషేకం చేస్తాడు ఆ బ్రాహ్మడు. ఆ అభిషేకం చేసినటువంటి బ్రాహ్మడు వాడికి టికెట్ అంతా కూడా ఇవ్వకూడదు. అక్కడ బోర్డు పెడతారు, కానుకలు హుండీలోనే వేయవలెను. అంటే అక్కడ పూజ చేసే బ్రాహ్మణికి ఇవ్వకూడదు. వాడి పళ్ళల్లో డబ్బులు వేయకూడదు. వాడికి జీతం ఎంత ఇస్తున్నావు? 5,000 ఇస్తే చాలా గొప్ప. ఏదో ఎండోమెంట్ దేవాలయాలు ఇస్తున్నాయి. అది ఎండోమెంట్ దేవాలయాల్లో బాగా ఆదాయం ఉన్న దేవాలయాల్లో ఇస్తున్నాయి. లేని చోట 6 నెలలకు కూడా జీతం లేదు. గుళ్ళో అర్చకుడు ఉంటాడు, వాడికి ఏమీ ఆదాయం లేదు. పురోహితం చేసే బ్రాహ్మణులు నాడు ఎప్పుడన్నా పెళ్ళి వస్తే, ఇదివరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు లేవు కాబట్టి ఒక్కొక్క నెలలో 30 పెళ్ళి 40 పెళ్ళి కూడా మేము చేయించాం. ఇప్పుడు నెలలో ఒక పెళ్ళి కూడా చేయించే పరిస్థితి లేదు. మరి ఈ వేదం కానీ శాస్త్రం కానీ ఇవన్నీ చదువుకున్నారు, ఇవి అంతరించిపోతున్నాయి రాను. ఇట్లాంటివి వాళ్ళని చెప్తున్నవి నేను మొత్తుకుంటున్నవి వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు అంతకంటే అంతరించిపోతున్నారు. కాబట్టి వేదాన్ని ఉద్ధరించాలి, దైవాన్ని పూజించాలి. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదంటారు. వరము పూజారి ఇవ్వాలి. పూజారి దగ్గర వచ్చి దండం పెట్టాలి. ఆ పూజారి దగ్గర వచ్చి దండం పెట్టే పూజారి ఆశీర్వదించాలి. ఎట్లా ఆశీర్వదించాలి? వాడికి తగినంత ఆదాయం ఉంటే, వాడికి డబ్బులు ఇస్తే, వాడు సంతోషంగా కడుపులా తింటే, వాడి పిల్లలు విద్యాబుద్ధులు చెప్పించుకుంటే, వాడు సంతోషంగా నేను ఆశీర్వదిస్తే నీకు మంచిది. అది లేదు. తల్లిదండ్రులకి ఎంతో విద్య చదువుకొని లక్షలు సంపాదించి విదేశాల్లో ఉండి సంవత్సరానికి ఎప్పుడో రోజు వస్తారు. చూద్దామంటే ఇష్టమైతే పెళ్ళానికి ఇష్టమైతే వస్తున్నారు, చూస్తున్నారు. పెళ్ళానికి ఇష్టం కాకపోతే అత్తగారికి పోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు చూస్తున్నారా? లేదు. కాకపోతే విదేశాల్లో వీళ్ళు ఉండడానికి వెళ్ళారు, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. అది కూడా లేని వాడు అసలు వదిలేసి ఊరుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ముందు తల్లి తండ్రిని చూడాలి. నీకు విద్య చెప్పిన గురువుని చూడాలి. వాళ్ళ కాలేజీలో చదువుకుంటున్నారు, ఇంజనీర్ కూడా చదివేవాళ్ళున్నారు. కాపీ కొడుతూ ఉంటాడు. వాడు ఏదైనా పట్టుకున్నాడు అనుకోండి, విజిలెన్స్ వచ్చి పట్టుకుంటా సర్లే బయటకు వస్తావుగా. ఇదే గురువుని చూసే విధానం, ఇదే తల్లిదండ్రులను చూసే విధానం, ఇదే దైవాన్ని పూజించే విధానం.
బ్రాహ్మడు అనేటువంటి వారిని పూజించాలి. ఈ బ్రాహ్మణుని పూజించాలి, తల్లిదండ్రులను పూజించాలి, దైవాన్ని పూజించాలి. ఎప్పుడు భగవంతుడి యొక్క నామస్మరణ జరగాలి. నీకున్న దోషాలని పోగొట్టుకోవాలి. ఇవన్నీ పోగొట్టాలి అంటే చాలా కష్టం. ఇప్పుడు జ్వరం వస్తే పర్వాలేదండి. జ్వరంతో పాటు టైఫాయిడ్ను, మలేరియాను, ఇంకోటో వచ్చింది. దీంతో పాటు షుగర్ ఉంది, చాలా బీపీ ఉంది, ఇంకా హార్ట్ అటాక్ ఉంది, ఇవన్నీ కాక స్కిన్ ఎలర్జీ ఉంది. ఇన్నిటిని ఎవరు పోగొట్టారండి? ఇవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మనకు. కాబట్టి ఇది ఎవరిని విమర్శించడం కాదు, ఉపన్యాసం చెప్పడం కాదు, వేదాంతం చెప్పడం కాదు, పురాణం చెప్పడం కాదు. వేదంలో చెప్పినా, పురాణంలో చెప్పినా, దేవాలయంలో మంత్రంలో చెప్పినా ఇవన్నీ కూడా మిళితమైనవి చెప్తున్నాను నేను. అన్నీ మిళితమైనవే, ఇందులో లేనివేం కాదు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవము, ఎక్కడైనా ఈ మంత్రపుష్పం చెబుతున్నారు. అటువంటి దేవుణ్ణి మనం కళ్ళతో చూడలేము. కళ్ళతో దేవుణ్ణి ఎట్లా చూడాలి? దైవం మానుష రూపేణ, మనిషిని దైవంగా చూసుకోవాలి. అట్లా చూసుకొని పూజిస్తేనే మనకు ప్రయోజనం కలుగుతుంది.